వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే బాలపూర్ గణేష్ లడ్డు వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. 30,100,000 రూపాయలు పలికింది. బాలపూర్ లడ్డును బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది లడ్డు 27 లక్షల ధర పలికింది. అప్పుడు స్థానికేతరుడైన దాసరి దయానంద రెడ్డి లడ్డును దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్లో లడ్డు వేలంపాట కొనసాగుతుంది. బాలాపూర్ లడ్డును ప్రధాని మోదీకి అంకితం చేస్తామని, పూర్తి లడ్డును ఢిల్లీకి వెళ్లి మోడీకి అందజేస్తామని లడ్డు గ్రహీత కొలను శంకర్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిసార్లు గతంలో వండాము. అసలు లడ్డూను, దేవుడి లడ్డూను వేలం వేయొచ్చు అనేటువంటి ఒక మార్గదర్శనాన్ని కొలన్ కుటుంబం ప్రపంచానికి చాటింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా. సో నేను 9వసారి కొలన్ కుటుంబంగా చూసుకోవడం చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇష్టంగా, భక్తితో దీన్ని పొందాం. ఈ పొందడంలో నా భార్య, నా బిడ్డ, నా కొడుకు అలా పూర్తి ధైర్యాన్ని, నైతికతను, బలాన్ని నాకు చేకూర్చదు. నేను వాళ్ళ యొక్క సపోర్ట్తోనే నేను కొన్న ఈ లడ్డును. అదేవిధంగా ఈ లడ్డును మా బంధుమిత్రులకు, మా ఊరు గ్రామంలో ఉన్న ప్రతి గడపకు మంచిదా. నువ్వు ఎంతసేపు పెడతావు? ఎంత పోయినా కొంటానా, పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. అంటే డబ్బున్న వాళ్ళే ఉన్నారు. అయినా నేను వదిలే ప్రసక్తే లేదని చెప్పిన. ఏం కోరుకున్నారు ఈసారి గణేష్? మా బంధుమిత్రుల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గ ప్రజల్ని, ఈ భారతదేశాన్ని ఒక సుఖ సంతోషాలతో, రోగాలు లేనటువంటి, వైరస్ లేనటువంటి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాము. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ అన్నారు. చిత్తూరు కాంగ్రెస్ భవన్ లో ఆయన జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా నగర అధ్యక్షులు టిక్కీ రాయలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆలుపెరిగిన పోరాటం చేస్తుందని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఇందుకోసం కాంగ్రెస్ నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు, నాయకులు రాణి యాదవ్, బీసీఎస్సీ సెల్ నాయకులు అక్బర్, భాస్కర్, పీజీ పరదేశి, పూర్ణచంద్ర, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు పోటుగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఎన్నికలకు ముందు నన్ను అధిష్టాన వర్గం నియమించడం జరిగింది. అధిష్టాన వర్గ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో నేను పర్యటించి నా వంతు శక్తివంచన లేకుండా పార్టీ పటిష్టతకు, పార్టీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేశాను. ఇందులో మా కార్యవర్గ సభ్యులందరికీ, రాష్ట్ర నాయకులకు, గ్రామస్థాయి నాయకులందరికీ కూడా నేను సుపరిచితుడిని అయ్యేందుకు 1 సంవత్సర కాలం పట్టింది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. కొత్తగా ఎన్నికలకు ముందు మా షర్మిలమ్మ గారు నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆమె నాయకత్వంలో సమయం తక్కువ ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతేనేమి,
అలియన్స్ అభ్యర్థులైతేనేమి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రజలకు మేము ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి అయితే వెళ్ళడం ఖాయం. ప్రజల్లోకి వెళ్ళి మేము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కేంద్ర ప్రభుత్వం కూడా మాట తప్పుతూ వారు అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతూ ఉంది. ఇది ముమ్మాటికి ఇది చాలా సిగ్గుచేటు. వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అయితేనేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధిలోని రోషన్ బస్తీలోని వివిధ వినాయక మండపాలలో వినాయకోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వినాయక మండప నిర్వాహకులు ఇండియా నౌతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నామని, తద్వారా మా పిల్లలకు మాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు, బాలాపూర్ పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రోషన్ దౌలా బస్తీలో మీరు మండపాన్ని ఏర్పాటు చేశారు కదా, ఆ వినాయకుని గురించి మీరు వివరణ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. మేము ఇక్కడ 2 సంవత్సరాల నుండి పోయిన సంవత్సరం పెట్టాము. మంచిగా ఉంది, మాకు మంచిగా కలుగుతుంది, మాకు చాలా మంచిగా కలుగుతుంది. అందుకు మళ్ళీ పెడుతున్నాం. ఇది చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు మనకి రోషన్ దౌలా అనేది వీకర్ సెక్షన్, రికార్డ్ తిరగ డొక్కడు. ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూస్తుంటే మీరు ఏ పని చేస్తారు? నేను మేస్త్రి పని చేస్తారు. అంటే మేస్త్రి పని అంటే గట్టిగా వర్షం కొడితే వాళ్ళకి ఉపాధి ఉండదు. అయినా కూడా వినాయకుడిని లాస్ట్ 2 years నుంచి మీరు పెడుతున్నారు. మీరు మరి అలా పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ తరఫున హ్యాండ్స్ అప్ టు యూ. అంటే స్వామివారు 2 years నుంచి మీరు ఇంత కష్టపడి ఉన్న దాంట్లో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొద్ది సందా తీసుకొని మీరు కూడా కొంత ఆయనకి దీని యొక్క అభివృద్ధి, మీ యొక్క అభివృద్ధి అంటే మీ కుటుంబం యొక్క అభివృద్ధి ఎట్లా ఉన్నది, దీని గురించి వివరంగా మా ఇండియన్ ప్రేక్షకులకి తెలియజేయండి. నా పేరు కుర్మయ్య. నేను రోషన్ దౌలా ఉంటా. ఈ గణేష్ 2 years నుంచి కలిసిమెలిసి మేము గల్లీలో చేస్తున్నాము. చాలా మంచిగా ఉంది. అందరు కలిసి గల్లీలో సహకరించి మంచిగా చేస్తున్నాము. చాలా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి. అన్నా, ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినాయకుని యొక్క నామస్మరణ గర్జిస్తుంది. హిందువుల ప్రథమ పూజ ఏముందంటే ఎక్కడైనా సరే వినాయకుడిని స్మరించుకున్న తర్వాతే ఏ దేవుడికైనా మనం స్మరించుకోవాలి. అది అప్పుడు ఆ పూజకి సార్థకత అవుతుంది. మరి రోషన్ దౌలా బస్తీలో ఈ యొక్క మీ వినాయకుడిని పెట్టారు కదా, దీని గురించి మీరు మా యొక్క ఇండియన్ నౌ ప్రేక్షకులకు మీ యొక్క వివరంగా వివరించండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. రోషన్ దౌలా బస్తీకి మేము ఇక్కడ వించేసి గత 20-30 సంవత్సరాలు పైగా అవుతుంది. మేము గత శ్రీ గణేష్ భక్తి యూనిట్ తరఫున వినాయకుని ప్రతిష్ఠించబడడం ఏర్పాటు చేయడం గత చెప్పండి. గణపతి నవరాత్రులను ఏ విధంగా చేసుకుంటున్నారు మీరు? ఈ రోషన్ బస్తీకి సంబంధించిన ఇక్కడ ఎంతోమంది ఎన్నో మండపాలు వెలిచాయి. మీ మండపం గురించి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈ రోషన్ దౌలా బస్తీలో కలిసిమెలిసిగా అంతా గల్లీలో ఒక్క గల్లీలో గణపతిని నేర్చుకుంటూ 2 years దగ్గర మేము అంత కలిసిగా చేసుకుంటున్నాం. భక్తులు మాకు మంచిగా జరుగుతుంది, మంచిగా పాల్గొంటున్నాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అమ్మ. రోషన్డోల బస్తీలో మీ మహిళలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కదా, మరి వాటి గురించి మా ఇండియా నవ ప్రేక్షకులకు వివరంగా వివరించండి. నా పేరు రేణుక. మేము ఈ రోషన్దావులలో ఉంటాం. మేము 2 సంవత్సరాల నుంచి గణేష్ని పెట్టుకున్నాం. మాకు మంచిగానే ఉంది. మా గల్లీ వాళ్ళందరి సహకారంతో మేము గణేష్ని మంచిగా పండుగ జరుపుకుంటున్నాం. అంటే అమ్మ, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామివారిని మండపాన్ని ఇక్కడ పెట్టారు? 2 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం. మరి 2 సంవత్సరాల నుంచి పెట్టారు కదా, మరి ఆయన పెట్టిన కాడి నుంచి మీ యొక్క వృత్తిపరంగా అయినా సరే ఏదైనా ఆరోగ్యం. అమ్మ చెప్పండి, ఈ రోషన్దోల బస్తీలో లాస్ట్ 2 years నుంచి స్వామివారిని ఇక్కడ మండపం చేశారంట. మరి వాటి యొక్క అప్డేట్స్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో అవి చెప్పండి. నా పేరు స్వప్న. నేను ఇది రోషన్దావల 2 సంవత్సరాల నుంచి వినాయకుని పెట్టినాం. మాకు మంచి జరిగింది. ఇంకా పెడతాం, ఇంకా ఘనంగా కావాలని కోరుకుంటున్నాం. అంటే మీరు 2 సంవత్సరాల నుంచి పెట్టారు కదా, ఇక్కడైతే రోషన్దోల బస్తీలో రెక్కాడతంగానే డొక్కండి వాళ్ళు ఎక్కువ కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. తన పొలం కబ్జాకు గురి కావడంతో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పాత జంగాలపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కత్తి పుల్లయ్య అనే రైతుకి చెందిన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి కబ్జా చేశాడని విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పుట్టుకొని కేసు పెట్టుకొని ఇప్పుడు అభ్యర్థి తీసుకున్నాను. నాకు ఇయ్యాలి వారికి దయచేసి ఎస్ఐ గారితో భయపెట్టి ఆయన చేసిన జనాలకి పంపించడాన్ని ఒక గట్టిపల్లి 2 ఎకరాలు అని చెప్పి జనాలు పంపిస్తే ఆ అరకరాకు పక్క జిల్లాలో అరకరా మా నాయన పల్లయ్య కత్తి పల్లయ్య వాళ్ళిద్దరి మధ్య గొడవ చేను గురించి. వాళ్ళు మాది చెట్లు అని చెప్పి వాళ్ళు చెట్లు కొట్టింది. ఏం చెట్లు? తేగ చెట్లు. నాయ చెట్లు నేను వేసుకున్నానని మా ఆయన అనింది. వాళ్ళు వేసుకున్నామని ఎలుగొండ అనింది. అని చెట్లు కొట్టే తెలియక మా నాయన కేసు పెట్టింది. కేసు పెట్టితే నా మీద కేసు పెట్టిండ్రు అని చెప్పి వాళ్ళు మా ఇంటి మీద తగుకు వచ్చింది. మా ఆయన నుంచి తగుకు వచ్చి కొట్లాడుకొచ్చింది. ఎప్పుడు? మొన్న నైట్ సార్ తగు మాకు వాళ్ళ ఇంటి మీదకి వస్తారు, గొడవకి వస్తారు. నాకు చేను బాగుంది, నాకు చేను గురించి ఇదైంది అని వేసుకుంది. అద్దెగులతో సార్ వాళ్ళు ఇంటి మీద కలాడి నా పొలం నాకు నన్ను కొట్టరు అని వేసుకుంది సార్. నైట్ సార్ రేపు సర్వే వస్తారని ఫోన్ చేసింది సార్. రేపు సర్వే వస్తారు, నా చేను పోద్ది, వాళ్ళు నా తట్టి ఎవరు లేరు, వాళ్ళు పుటా ఇచ్చిండ్రు, వాళ్ళు నన్ను కొడతారు, ఏదైనా చేస్తారని భయపడిపోయింది సార్. కత్తిపుల్లయ్య పారింది. వీళ్ళు 2 సార్లు వచ్చారు సార్ గొడవక. ఎవరు ఎలుగొండ వెళ్ళా మన రైతులు వచ్చిండ్రు. నీకు ఆడంబర స్థలం, నీకు నిన్ను గూడ్చి పెడతాను, ఆడాను చేయలేను, నువ్వు రారా బయటికి అట్టాడు ఎట్టాడు అని అడిగారు సార్. అడిగిన ఏం బాలకలా గమ్ముకోండు కొట్టేకి వచ్చారు సార్. 2 సార్లు వచ్చిండ్రు. ఆమెనంతలేక మా బావ కొడుకు వచ్చి అడ్డం తీసిండు. ఆమె అడ్డం తీసిండ్రు. ఆమె సర్దుబాటు చేసి ఆమెను అనిపించారు సార్. మన రైతురా ఆమె అనిపించారు. ఇంతకుముందు ఒకసారి అట్నే గొడవకి వచ్చారు సార్, కొట్టేకి వచ్చారు మా ఆయన. అది ఆ నుంచే కానీ వీళ్ళు టెన్షన్, నువ్వు రారా మగడు అయితే బయటకు రాను, ఈయన రాలా లోపలే పండుకోండి సార్. అంత గొడవ చేసినా కానీ నేను రాలా బయటికి. ఆమె మా బావ కొడుకు వచ్చి ఆమెను అడ్డం తీసిండు. ఆయన కావాలి సార్, ఆయన రావాలి సార్. మా ఆయన పొలం కోసం ఇదైంది. ఆయన తీయాలి సార్. ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి పాత జంగాలపల్లి గ్రామం నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏమనగా తన ఇంటిలో తన భర్త హ్యాంగింగ్ నుంచి చెప్పింది. ఎవరంటే కత్తిపుల్లయ్య అనే అతను తన పక్కనే ఉన్నటువంటి బద్దెల కారుకు నెల అద్దె చెల్లిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను విశాఖ జిల్లా దువ్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై విశాఖ డీసీపీ తూహిన్ సిన్హా మీడియాతో మాట్లాడారు. కారుకు సంబంధించిన ఓనర్ వీర మణికంఠ ఈ నెల 16న కారు కనిపించడం లేదని దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన దువ్వాడ పోలీసులు నిందితులైన దంపతులు మల్కాపురంకు చెందిన ఎర్రిపల్లి రూప శ్రీ రవీంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఫార్మా ఉద్యోగి బుద్ధ
వీర మణికంఠను నమ్మించి కారు తీసుకుని తాకట్టు పెట్టేశారు. కంచరపాలెంలోనూ ఓ 2 కార్లను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితులు ఫిర్యాదుల మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తూహిన్ సిన్హా తెలిపారు. 24 రాత్రి 9 PM ఒక కంప్లైంట్ వచ్చింది ఫ్రమ్ కంప్లైనెంట్ వీర మణికంఠ గారు. అతనే రెసిడెంట్ ఆఫ్ కురుమనపాలెం దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. అతను ఏమన్నారు, హీఈస్ వర్కింగ్ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఇన్ లారస్ ఫ్యాక్టరీ ఇన్ పర్వాడ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. అతనే 2023 సంవత్సరంలో ఒక 14 lakhs వర్త్ ఆఫ్ కార్ మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ కార్ పర్చేస్ చేశారు విత్ AP రిజిస్ట్రేషన్. దాని తర్వాత అతని EMI కట్టలేకపోయారు. దానికోసం అతని OLXలోనే ఒక యాడ్ పెట్టారు టు సేల్ ద వెహికల్. అప్పుడు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, బేసికలీ టూ పీపుల్, 1 husband and 1 wife, OLX యాడ్ చూసి వాళ్ళని అప్రోచ్ అయ్యారు. దెన్ దే క్లెయిమ్ దట్ దే బిలాంగ్ టు 1 లక్కీ అసోసియేట్ కంపెనీ. దాంతోనే వాళ్ళు అప్రోచ్ అయ్యి ఒక లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు. దట్ ఫర్ 11 months వాళ్ళు 25,000 అమౌంట్ పే చేసుకుంటారు ఫర్ ఎవ్రీ మంత్. దానికోసం అది వెహికల్ వాడుకుంటారు. కానీ 1 or 2 months తర్వాత ఈ మెయిన్ కంప్లైనెంట్కి అర్థమైంది దట్ వాళ్ళకి ఇంటెన్షన్ సరిగానే కాదు, వాళ్ళు ఫ్రాడులెంట్ బిహేవియర్లోనే ఇది చేస్తూ ఉన్నారు. 1 month 2 month రెంట్ పే చేసిన తర్వాత వాళ్ళు ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. ప్లస్ వాళ్ళకి తెలిసింది GPS ట్రాకర్ కూడా వెహికల్ నుంచి తీసారు. తర్వాత మనకి ఇన్వెస్టిగేషన్ టైంలో ఏం తెలిసింది, వాళ్ళు ఈ కార్డ్ థర్డ్ పర్సన్స్కి కూడా సేల్ చేస్తూ ఉన్నారు ఫర్ ప్లెడ్జింగ్ అమౌంట్ ఆఫ్ 2.5 lakh rupees ఈ కేసులను చేయడం జరిగింది. అది కేసు కంప్లైంట్ వచ్చిన తర్వాత మనం వెంటనే ఆన్ 14th September కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 292/2024 దువ్వాడ పోలీస్ స్టేషన్లో. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ చీటింగ్ కింద మనం కేసు రిజిస్టర్ చేసాం. అప్పుడు సిఐ దువ్వాడ మల్లేశ్వరరావు అండ్ హిస్ టీమ్ ఇమీడియట్లీ ఒక టీమ్ ఫామ్ చేసి ఈ ముద్దాయిని పట్టుకున్నారు. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ టేకెన్ ఇన్ టు కస్టడీ. అప్పుడు వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే మనకి డిస్కవరీ ఆఫ్ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు కన్ఫెషన్ ఏం చేశారు, దట్ ఈస్ లైక్ అన్ ఎమో. అది మోడస్ ఆపరెండితో చాలా చోట్ల వాళ్ళు చీటింగ్ చేశారు, చాలా చోట్ల ఈ విధంగా ఫ్రాడ్ చేయడం జరిగింది. సో ఇన్ దట్ ఇన్ఫర్మేషన్ మనకి 5 vehicles గురించి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ వెంటనే మన టీం వాళ్ళు 2 vehicles సీజ్ చేసి పట్టుకున్నారు. అండ్ ప్రెజెంట్లీ ఇట్ ఈస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ పోలీస్ స్టేషన్. 1 మారుతి ఎర్టిగా ZXi ప్లస్ వెహికల్ ఆఫ్ 14 lakhs, సెకండ్ వెహికల్ బలీనో వెహికల్ ఆఫ్ 10 lakhs to 11 lakhs ప్రాపర్టీ మనం ఇమీడియట్లీ సీజ్ చేయడం జరిగింది అండ్ మన దగ్గర పెట్టడం జరిగింది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.